హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా ఒక చిన్న పని ఉందండి. ఈ ఆకులు అన్నీ పెద్దగా పెరిగినాయండి, అందుకని ట్రిమ్ చేస్తున్నానండి. వంకాయ మొక్కలకి ఆకులు పెద్దగా అయిపోయినాయి, అవన్నీ తీసేస్తున్నాను. అలాగే టమాటా మొక్కకు కూడా ఆకులన్నీ తీసేస్తున్నానండి. ఏ మొక్కకైనా అండి, మొక్క మొదల నుంచి పై వరకు 3 ఇంచెస్ టు 5 ఇంచెస్ ఆకులన్నీ తీసేస్తూ ఉండాలి. ఈ టమాటా మొక్కకి 5 ఇంచెస్ వరకు కింద ఉన్న ఆకులన్నీ తీసేసేయాలి మొక్క మొదల నుంచి. అప్పుడే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్దగా వచ్చినవి ఆకులు మొత్తం అవే బలం తీసేసుకుంటూ ఉంటాయి. అవి తీసేస్తే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, కాయలు ఎక్కువ బాగా కాస్తాయండి. అలాగే చామంతి మొక్కకు కూడా తీసేస్తున్నానండి. పైన బడ్స్ లాగా వచ్చినవి, అవి తీస్తేనే ఇంకొంచెం పెరుగుతాయి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కటింగ్ చేసుకుంటూ ట్రిమ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎక్కువ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి వీటికి, చామంతి మొక్కకి. అప్పుడు బ్లూమింగ్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ బాగా వంకాయలు వచ్చినాయండి, సైజు పెద్దగా ఉంది. ఈ కోద్దాము. చామంతులు స్టార్ట్ అయినాయండి ఫ్లవరింగ్, కలర్ చాలా బాగుంది ఇది. ఇక్కడ చూడండి వంకాయలు పెద్దగా ఉన్నాయి, ఇవి కూడా కోద్దాము. ఈ దొండకాయలు సైజు పెద్దగా వచ్చినాయండి, ఇవి కోసేద్దాము. బచ్చలాకు బాగా విపరీతంగా వచ్చిందండి. ఈ బచ్చల తీగ బాగా అల్లుకుంటున్నాయి, ఆకులు పెద్దగా వస్తున్నాయి. ఇవి కొన్ని కోస్తున్నాను. ఇక్కడ బీరకాయ ఉంది, అది కూడా కోస్తున్నాను. బాగా పొడవుగా ఉన్న ఇంకో బీరకాయ కోస్తున్నానండి. కాయలు బాగా లేతగా ఉన్నాయి. నేను మొక్కకి పండిన టమాటాలే కోస్తున్నాను. పచ్చిమిర్చి బాగా వచ్చినాయండి, అవి కొన్ని కోస్తున్నాను. విత్తనాల కోసం కొన్ని వదిలేశాను, అవి కూడా కోస్తున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కోస్తున్నానండి. క్యాప్సికము చిన్న మొక్కకే బాగా వచ్చాయి, అవి కూడా కోస్తున్నాను. ఇక్కడ చిన్న దోసకాయ వచ్చింది, నేను ఇప్పుడే చూస్తున్నా. ఇక్కడ కొన్ని కాకరకాయలు వచ్చినాయండి, అవి కోస్తున్నాను. ఇక్కడ ఇంకో బీరకాయ కూడా ఉంది, కోస్తున్నా. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు కోస్తున్నానండి. ఇక్కడ ఇంకా కొన్ని క్యాప్సికమ్స్ ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. ఈ క్యాప్సికమ్ చిన్నగా ఉన్నాయండి, నెక్స్ట్ టైం కొద్దాం. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కోస్తున్నాను.
బెండకాయలు రావటం స్టార్ట్ అయినాయండి. కీరా కూడా రావటం స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకొన్ని వంకాయలు ఉన్నాయి, ఈసారి కొద్దాం. ఇక్కడ కీరా ఫ్లవర్ని పాలినేట్ చేస్తున్నాను. ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.